అక్రమ కట్టడాలపై అధికారులు కొరడా జుల్పిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా మూసీ పరివాహక ప్రాంతంలో వెలిసిన అక్రమ కట్టడాలను నేలమట్టం చేశారు. బఫర్ జోన్లో తిరిగి నిర్మిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని రాజేంద్రనగర్ ఎంఆర్ఓ రాములు వార్నింగ్ ఇచ్చారు. రాజేంద్రనగర్లోని హైదర్ ఎంక్లేవ్ కు భారీ బందోబస్తు నడుమ రెవెన్యూ జేహెచ్ఎంసీ అధికారులు చేరుకున్నారు. గుర్తించిన అక్రమ కట్టడాలను జేసీబీల సాయంతో కూల్చివేశారు. హిమాయత్ సాగర్ కు భారీ వరద వచ్చినప్పుడు గేట్లు ఓపెన్ చేస్తారు. ఆ టైంలో ఇప్పుడు కూల్చివేసిన అక్రమ కట్టడాల గుండానే నీరంతా మూసీలోకి వచ్చి చేరుతోంది. అలాంటి అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేయడంతో వరదల సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని అధికారులు చెబుతున్నారు. ఇదంతా కూడా మూసీ ప్రక్షాళన సుందరీకరణలో భాగమే అంటున్నారు. అక్రమ కట్టడాల కూల్చివేతకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి రానా అందిస్తారు. రానా, ప్రసన్న, ముఖ్యంగా వర్షం పడితే చాలు మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి అందరినీ కూడా ఎప్పుడు కూడా అధికారులు అప్రమత్తం చేసిన నేపథ్యం కనపడుతుంది. ఎందుకంటే అక్రమ కట్టడాల వల్ల వాళ్ళు ఎక్కువగా వెలిసాయి, చాలా మంది కూడా అక్కడ కట్టుకుని నివాసం కూడా ఉంటున్న నేపథ్యం కనపడుతుంది. వారి వల్ల కూడా చాలా ఇబ్బందిగా పడుతుంది. పైగా ఈ మూసీ గేట్ ఎప్పుడైతే హిమాయత్ సాగర్ సంబంధించిన గేట్లు ఎత్తినప్పుడు పెద్ద పెద్ద వాటర్ కూడా వస్తుంటాయి. ఆ వాటర్ అప్పుడు చాలా మందికి ఇబ్బంది పడిన పరిస్థితులు ఉన్నాయి అనే ఉద్దేశంతో కూడా ప్రతి సంవత్సరం వారిపైన హెచ్చరికలు చేస్తున్నా కానీ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తి స్థాయి ప్రక్షాళన చేయాలనే ఉద్దేశంతో కూడా చర్యలు తీసుకోవాలి. దాని తగ్గట్టుగా ఈ మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి అక్రమంగా వెలిసినటువంటి కట్టాలన్నీ కూడా నేలమట్టం చేశారు అధికారులు. ముఖ్యంగా ఈ బఫర్ జోన్ ఉంది కాబట్టి ఈ బఫర్ జోన్ తిరిగి నిర్మిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నది కూడా ఇప్పటికే రాజేంద్రనగర్ తహసీల్దారు రాములు చాలా గట్టిగానే వారికి హెచ్చరికలు కూడా జారీ చేసినట్టు నేపథ్యం కనబడుతుంది. ముఖ్యంగా ఈ జిహెచ్ఎంసీ పరిధిలోని హైదర్ ఇంట్లో సంబంధించిన అక్రమ కట్టడాలపైన ఈ పూర్తిస్థాయి ఇవాళ వెళ్లారు. భారీ ఎత్తున బందోబస్తు కూడా ఇవాళ తో వెళ్లి అక్రమ కట్టడాలతో కూడా నేలమట్టం చేసినట్టు నేపథ్యం కనపడుతుంది. ఇంకా రాబోయే 3 నెలల్లో వర్షాకాలం కూడా రాబోతుంది. జూన్ లో వర్షాలు కూడా భారీ స్టార్ట్ అవుతాయి కాబట్టి అప్పట్లోపల ఈ మూసీ నది సుందరీకరణ పనులు పూర్తి స్థాయిలో కూడా చేయాలి. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ అలాగే అక్బరుద్దీన్ ఓవైసీ కానీ ఏదైతే లండన్ కి వెళ్ళినప్పుడు ఆ లండన్ టోర్నీలో కూడా ఏథెన్స్ సంబంధించినటువంటి ఆ ఒక్క నదిని కూడా చూసొచ్చారు. పూర్తి స్థాయిలో ఆ రకంగా కూడా ఈ యొక్క మూసీ పరివాహక ప్రాంతాన్ని తీర్చిదిద్దాలి, దాన్ని ఒక పర్యాటక కేంద్రంగా లాగా చేయాలి. ఈ అక్రమ కట్టడాలన్నీ తొలగిస్తే ఈ యొక్క సుందరీకరణ పనులు అనేది చాలా ఈజీగా కూడా చేయొచ్చు అనేది కూడా అప్పుడు కూడా డిసైడ్ అయ్యారు. దాని తగ్గట్టుగానే అధికారులతో సమీక్ష సమావేశం చేసిన తర్వాత అధికారులకి ఆదేశాలు ఇచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో వీరు అక్రమ కట్టడాలన్నీ కూడా ఇప్పుడు కూల్చేస్తున్న నేపథ్యం కనపడుతుంది. ఎందుకంటే ఈ హిమాయత్ సాగర్ గేట్లు ఎప్పుడొచ్చినా కూడా చాలా వరకు కూడా ఈ నిండిపోవడము, తర్వాత ముషారంబాగ్ ఏదైతే బ్రిడ్జ్ దగ్గర కూడా వాటర్ వచ్చేయడం, ఇవన్నీ చాలా ఇబ్బందులు పడుతున్నాయి. ఇవంతా కూడా అక్రమ కట్టడాల వల్ల ఈ వాటర్ అంతా ఫ్లోటింగ్ అనేది చాలా చిన్న ప్లేస్ అయిపోయి ఆ ఫ్లోటింగ్ అంతా కాలనీలోకి వీటిలోకి వాటికంతా వెళ్ళిపోతున్న నేపథ్యం కనపడుతుంది. దీనివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాయి. సో ఈ ప్రాబ్లమ్ ని బేస్ చేసుకుని మూసీ ప్రక్షాళన చేయాలి కాబట్టి ఖచ్చితంగా తొలగిస్తే ఈ పనులు అనేది చాలా ఈజీ అవుతుంది అనేది కూడా చెప్తున్నారు. పైగా ఆ ప్రభుత్వ స్థలం కాబట్టి ప్రభుత్వ స్థలంలో గత దశాబ్దాల నుంచి కూడా తిష్ట వేసుకుని కొంతమంది అక్రమార్కులు అక్కడే ఉన్నారు. పైగా అక్కడ వారు కట్టుకోవడమే కాకుండా ఇతరులు కూడా ల్యాండ్ అమ్మినటువంటి నేపథ్యం ఇప్పుడు. సో అవన్నీ లేకుండా పూర్తిగా ప్రక్షాళన చేయాలి, దాన్ని సుందరీకరణ చేయాలి కాబట్టి దాని దగ్గరగా ఇవాళ చర్యలు తీసుకోబోతున్నా. రేపు మరికొన్ని కూల్చివేతలు అయితే ఉండబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. రైట్, థ్యాంక్ యూ రానా.